అయ్యో నా ముసలి మొగుడా, భాస్కర్ని కొట్టి నువ్వు చచ్చావా? అయ్యో మొగుడా. నీకు చెప్తూనే ఉన్నాను కదా వద్దు వద్దు అని. అయ్యో అందుకే నీకు యాక్షన్ సీన్ అవసరమా అని చెప్పాను. నా మాట వెళ్ళదు. అలా లేవడు గాని ఇదిగో గ్లాసులో నీళ్లు తీసుకొచ్చి ఆడి మొహాన్ని కొట్టండి. కోకిలమ్మా నువ్వు వెళ్ళి గ్లాస్ తో కొంచెం నీళ్ళు అట్టుకురా. నేను ఎక్కడున్నాను? సచ్చి నరకానికి వచ్చావు. నరకమా? నరకోలా నరకం. ఇదేంటి ఎం ధర్మరాజు ఎంత ముసలోడైపోయేటి? మోసల్తానం గురించి మా నిద్రమే మాట్లాడుకోవాలరా మోసాల మొహోడా. నేను మనిషినిరా. వాట్ దిస్ నాన్సెన్స్? నీతో నాకు మాట్లాడరా? ఒరే భాస్కర్, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఏటోది? వచ్చే వారం నాకు నీలాంబరికి పెళ్లి. పిల్ల ఆ ఇస్యం మాతో చెప్పాలా ఏటి? చేసుకోవాలనుకుంటే చేసుకోండి, మానుకోవాలనుకుంటే మానుకోండి. ఆ విషయం మాకు తెలుసు. కాకపోతే మా అన్నయ్య వదినకి మాచి మొగుడు కదా, అతని సలహా తీసుకుందామని వచ్చారు. ఏంటే నా సలహాలా? మిస్టర్ భాస్కర్, నీలాంబరికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు లేదు. అదే పెళ్లి చేసుకోవడానికి. ఇప్పుడు చెప్పు, పెళ్లి ఎక్కడ చేసుకోమంటావు? అమలాపురంలోనా, హైదరాబాద్ లోనా, అమెరికాలోనా, ఆస్ట్రేలియాలోనా? చెప్పు, పెళ్లి ఎక్కడ చేసుకోమంటావు? నిన్ను ఆఫ్రికాలో చేసుకోరా. ఈ ఆడ చింపాంజీ మొగ చింపాంజీ అనుకుని ఆడి గుంపులో కలిపేసుకుంటే చింపాంజీ బాగోడా. ఒరే భాస్కర్, నన్ను చూస్తే కామెడీ కింద కనపడుతుందా? కామెడీ ఆర్టిస్ట్ కింద కనపడుతున్నానరా? నువ్వు నోర్మియా, మీరు పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటి? ఏ ఊర్లో చేసుకోవాలని మా భాస్కర్ని అడగడం ఏంటి? ఏ తప్పేటి? మన్మథరావు మంచోడు కాబట్టి మాచి మొగుడు పర్మిషన్ తీసుకోవడానికి వచ్చాడు. అవును భాస్కరు, నువ్వెక్కడ చేసుకోమంటే మేం పెళ్ళి అక్కడే చేసుకుంటాం. పెళ్ళే కాదు భాస్కర్, శోభనం కూడా నువ్వే చెప్పాలి. ఎక్కడ చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి? ఇదేమన్నా పూజ ఏంట్రా? ఎప్పుడు చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలని చెప్పడానికి? అవును భాస్కరు, ఆ సీక్రెట్స్ అన్ని మాకు నువ్వే చెప్పాలి. నువ్వు కాకపోతే మాకు ఇంకెవరు చెప్తారు చెప్పు. మీ ఇద్దరికి దండం పెడతానే, ముందుక్కడి నుంచి వెళ్ళిపోండి. నాకు పిచ్చెక్కిపోతుంది. దండం పెడతాను, వెళ్ళిపోండి బాబు, ముందు వెళ్ళిపోండి. అదే రానియా, మాజీ భార్య నీ మీద ఎంతో ప్రేమతో వచ్చి శోభను ఎప్పుడు ఎట్టుకోవాలో, ఎక్కడ ఎట్టుకోవాలని అడుగుతూ ఉంటే కాసంత సలహా ఇవ్వచ్చు కదరా. ఏంటి నా పెళ్ళం నా దగ్గరకు వచ్చి నా రెండో మొగుడుతో శోభన ఎక్కడ పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలని అడిగితే ఎలా చెప్తానే? నేనే కాదే, ప్రపంచంలో ఏ ఏదో కూడా చెప్పలేడే. పర్లేదులే భాస్కర్, మనసు కొంచెం రాయి చేసుకొని చెప్పు. శోభనం ఇండియాలో పెట్టుకోమంటావా, పారంలో పెట్టుకోమంటావా? నువ్వు శ్మశానంలో పెట్టుకోరా. పాడు కట్టే పని లేకుండా పాతి పెట్టేచ్చు. దరిద్రుడని దరిద్రుడా. రే అన్నయ్య, బాధపడకురా. ఇలాంటి ఘట్టాలు ఇంకెన్ని చూడాలో నువ్వు.
కట్టాలా? ఎస్ డార్లింగ్, త్వరలో మేము హనీమూన్ కూడా వెళ్ళబోతున్నాం. ఏ దేశం వెళ్తున్నావో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. ముందు దానిపోతాం చేతిరా, మొక్కలు మొక్కలు నరికేస్తాను. తీరా తీయా. రే అనియా, ఏట్రా మీ ఆవిడ మీద చేసేసరికి బాధ అనిపించిందా? వాళ్ళిద్దరికి ఇప్పుడు పెళ్లి శోభనం అంటే నొప్పనిపిస్తుందా? మరి అలాంటప్పుడు సరోజ్ ఎందుకురా? దాన్ని నొగ్గేసి వదిలితే వెళ్ళిపో. ఈ మన్మధరావు కాళ్ళొచ్చుకనైనా అతన్ని పంపించేస్తాను. ఏడంటావు? వదిన దగ్గరికి వెళ్ళిపోతావా? చిచ్చిదే సరోజ్ ఎలా ఒగ్గేస్తానే? మరి మన్మధరావు మాత్రం వదిన ఎలాగెత్తాడో? అతని మీదికి వెళ్లే హక్కు అధికారాలు నీకు లేవు. ఇదిగో వదిన, మా అన్ని సలహా చెప్పడు గాని నీకు నచ్చినప్పుడు పెళ్లి చేసుకోండి. నచ్చిన సటికి హనీమూన్కి వెళ్ళండి. మా చిట్టమ్మ బంగారం. విన్నావు కదా ముసలి, మా ఆయనకి ఏమీ తెలియదంట. వెళ్దాం పద. బాయ్ మాజీ అత్త, బాయ్ మాజీ మామా. బాయ్ బాయ్. ఓసే నీలో నీలో ఎంతో జన్మది చీల బతుకుతాడా? భాస్కరు, ఇదిగో భాస్కరు. చూసినావా అమ్మా, భాస్కర్ గారు సెల్లం మొదలైంది. అవునా? వదిన మీద తాతయ్య చెయ్యగానే తాస్పాములాగా ఎగిరిపడ్డానంటేనే అర్థమవుతుంది ఆడికింకా వదిన మీద ప్రేమ సావలేదు అని. అవును తల్లి, ఆ ప్రేమే వాళ్ళిద్దరినీ కలపాలి. కలిపిద్దా నాన్న. ఈ సరోజని కాలుతో తన్ని వదిన కాళ్ళట్టుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇదేటి భాస్కర్ ఉలుకు పలుకు లేకుండా అలా గోడ వైపు తిరిగి నిలబడ్డాడు? భాస్కరు, భాస్కరు, ఏటైంది భాస్కరు? ఆ మన్మధరావు నీలాంబరి చేసిన అవమానానికి బాధపడుతున్నావా? బాధపడకు భాస్కరు. వాళ్ళిద్దరూ కావాలని నిన్ను ఏడిపించడానికే అట్టా చేస్తున్నారు. లేకపోతే ప్రపంచంలో ఏ ఆడదైనా తన రెండో మొగుడిని అట్టుకుని మొదటి మొగుడి దగ్గరకు వస్తాదా ఏటి? నీలాంబరిని ఏటి పట్టించుకోకు భాస్కరు. భాస్కరు, భాస్కరు, భాస్కరు. ఏటైంది భాస్కరు? ఎందుకలా ఏడుతున్నావు? అలా బాదుకుంటావేటి భాస్కరు? ఆగు భాస్కరు, ఆగు భాస్కరు. ఇలాంటి కష్టం ఏ మగాడికి రాకూడదే, ముఖ్యంగా ఏ మొగుడికి అసలు రాకూడదే. రాజని పెట్టే ఇలా 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 తగలబడింది. ఇప్పుడు ఏటైంది భాస్కరు? ఇంకేం కావాలి? నా పెళ్ళం అది కాబోయే రెండు మూడు తీసుకొచ్చి డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి పెళ్ళి ఎక్కడ చేసుకోమంటావు, శోభనం ఎక్కడ చేసుకోమంటావు, హనీమూన్కి ఎక్కడికి వెళ్ళమంటావు అని అడిగితే ఎంతకన్నా తెయిత్రం ఇంకోటి ఉంటుందా చెప్పే? దేవుడా, ఎందుకయ్యా, ఎందుకు ఈ బతుకు? అయ్యో 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 అయ్యో, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, దీని గురించి చచ్చిపోతా. అబ్బా, అయ్యో అయ్యో అయ్యో, అబ్బా, అయ్యా, అయ్యో 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 అయ్యో, దేవుడా, నన్ను ఇలా చేస్తాడు. అయ్యో, అట్ట గుండెలు బాదుకోకు భాస్కరు. గుండెల మీద కాబట్టి ఇంకెక్కడ బాదుకోమంటావే? తాలి కట్టి పెళ్ళం అలా పరయోడితో తిరుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నానే. ఈ నరకాన్ని అసలు భరించలేను. అయ్యో బాబోయ్, దేవుడా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. కత్తి ఎక్కడ ఉంది? నేను పుట్టుకొని చచ్చిపోతా. కత్తిది, కత్తిది. నీకేమైనా పిచ్చట్టిందా?
నిన్ను కాదనుకొని వేరే వాడితో పెళ్లికి సిద్ధమైన నీ మాజీ పెళ్ళాం కోసం నువ్వు చచ్చిపోవడం ఏంటి? నీ మీద పంచపానాలు పెట్టుకున్నా నా గురించి మర్చిపోయావా భాస్కరు? నువ్వు నాకొక్క దాని ఉన్నావు కదే. సరోజ, నువ్వు కాడికి లేకపోయింటే ఈ పాటికి నేను చచ్చిపోయేటోడే. అయ్యో, చచ్చిపోయేటోడే. ఊరుకో భాస్కరు, ఊరుకో. చచ్చిపోయేటోడే. ఓ శైలిలో నన్ను వదిలిపెట్టుకెళ్ళకే. హామోస్ లాంటి చేసుకోవాకే. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. ఆ ముసలాడితే వెళ్ళిపోకే, వెళ్ళిపోకే. నీళ్ళు నన్ను వెళ్ళిపోకే, నన్ను వెళ్ళిపోకే. అయ్య బాబోయ్, వీడు పైకి కనబడట్లేదు కానీ ఆ నీలాంబరంటే వాళ్ళ మాలని ప్రేమ ఉంది వీడికి. అర్జెంటుకి ఈ విషయం కాంతం గారికి చెప్పేయాలి. ముసలాన్ని చంపేటనే. నువ్వు నాకు కావాలి, నీళ్ళు. అమ్మా, దీని సంగతి చెప్తా. కాంతం గారికి ఫోన్ చేస్తాను. అమ్మా, చూసావా అన్నీ వదిని ఎలా కలబడుతున్నాడు? బా బా ఆడి పెళ్ళం మీద చెయ్యేసినాడని ఆడికి అంత కోపం వచ్చిందో చూసినావమ్మా? అవునా, వదిన నొగ్గేసి ఆ మన్మథరావుని ఎక్కడ పెళ్లి చేసుకుంటుందో అని ఎంత అల్లాడిపోతున్నాడు చూడు. మనసులో ఎంత ప్రేమ పెట్టుకొని వదిన వదిలేసి ఎలా బతుకుతున్నాడో ఏటో. మారే సమయం వచ్చినాదమ్మా, తొందరలోనే మారతాడు. అవునా, ఈ రోజు నాకు నమ్మకం వచ్చింది. అనే ఖచ్చితంగా మారతాడు. ఏ స్వీటీ, తలుపు తీది. స్వీటీ, నిన్నే, తలుపు తీ. ఏ స్వీటీ, తలుపు తీయి. ఇందా కనుక వెళ్ళింది చిట్టి. పావు గంటలో వస్తానని చెప్పింది, ఇంకా రాలేదు. ఎప్పటికొస్తుందో ఏంటో. ఏ స్వీటీ, స్వీటీ నిన్నే పిలిచేది. ఒక్కసారి తలుపు తీ. ఇప్పుడు తలుపు తీయాలా వద్దా? తీస్తే స్వీటీ ఎక్కడుందంటే ఏం సమాధానం చెప్పాలి? నాకేం అర్థం కావట్లేదు. అయ్యో. ఏ స్వీటీ, తీస్తావా లేకపోతే తలుపు పగలగొట్టాలా? తలుపు పగలు కొడతారా? ఇప్పుడు అర్జెంటుగా చిట్టమ్మకు ఫోన్ చేయాలి. చిట్టమ్మకు చేయాలి. ఒరే తమ్ముడు, ముందు తలుపు పగలగొట్టరా. పగలగొట్ట. అక్క, సరోజ ఫోన్ చేస్తుందక్క. చెప్పు సరోజా. అమ్మా, ఇంతకు ముందే ఆ నీలాంబరమ్మ ఆ ముసలోడు ఉన్నాడు చూడు, మన్మథరావు,
వాళ్ళిద్దరూ ఇంటికొచ్చారమ్మా. ఏంటి నీలాంబరి మన్మధరావు అక్కడికొచ్చారా? అవునమ్మా. వచ్చి ఏం చేశారే? అదమ్మ జరిగింది. అట్ట సీటుకి మాటికి నీలాంబరమ్మ భాస్కర్కి కనబడిందంటే మాత్రం ఈ భాస్కర్ మనసు మార్చుకుని మళ్ళీ మీ ఇంటికి వచ్చేస్తాడమ్మా. అంత మాట అనుకు. నేనండం కాదమ్మా, భాస్కర్ వాలకం చూస్తుంటే అట్టాగే ఉంది. పైగా నీ కూతురు తగదునమ్మా అని ఆ ముసలోడిని ఎంటేసుకొస్తే భాస్కరేటి ఏ మగాడైనా మారిపోక తప్పదు. ఆడి పెళ్ళం రెండో పెళ్లి చేసుకోబోతుందని కుళ్ళి కుళ్ళి ఏడుతున్నాడు పిచ్చదవా. పైగా ఆ కోకిలమ్మ కుటుంబరావులు ఈ ఇంటికి తగలడ్డారు. వాళ్ళని మేపలేక వాళ్ళిద్దరికి సేవలు చేయలేక నా నడువులు ఇరిగిపోతున్నాయే. నన్ను తొందరగా ఈ ఇంటి నుండి విముక్తురాల్ని చెయ్యమ్మా, నీకు దండం పెడతాను. భయపడకు. ఇదంతా ఆ చిట్టం ఆడిస్తున్న నాటకం అనిపిస్తుంది. సర్లే, రేపు మా ఇంట్లో గెట్ టుగెదర్ పెట్టబోతున్నాను. గెట్ టుగెదరా అంటే ఏటమ్మా? ఊళ్ళో ఉన్న విఐపీలందరినీ పిలుస్తున్నాను. గ్రాండ్గా పార్టీ ఇస్తున్నాను. ఆ పార్టీలో వచ్చిన గెస్ట్లందరి ముందు చిట్టమ్మని పిచ్చిదాన్ని చేసి ఆడుకోబోతున్నాను. అదే ఫంక్షన్లో ఆ ముసలి మన్మధరావు కూడా ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాను. నిజమా అమ్మా? ఆ మన్మధరావుని ఎలగొట్టేతారా? వాడి లెక్క నేను సెటిల్ చేస్తాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు. అలాగేనమ్మా. అంతేకాదు, ఆ కోకిలమ్మ కుటుంబరావుల్ని సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి గెంటై. నేను గెంటెత్త మాత్రం ఆ సిట్టమ్మ భాస్కర్ ఊరుకుంటారా ఏటి? వాళ్ళేం చేస్తారే, నేను చెప్పినట్టు చెయ్యి. వాళ్ళంతటా వాళ్లే పారిపోతారు. ఏటి చేయమంటారమ్మా? అర్థమైందమ్మా. ఇక చూడండి ఎలా చెలరేగిపోతానో. నానా, నీకెలాగో వదిన మీద ప్రేమ సావలేదు కాబట్టి ఈ సరోజ మీదున్న ప్రేమని ఇరిసేస్తే తొందరగా వదిన దగ్గరికి వెళ్ళిపోతాడు కదా. బాగా చెప్పినావమ్మా. నీలాంబరి మీద ఉన్న ప్రేమని బయటికి తీసుకురావడం కాసింత కట్టమేమో గాని సరోజ మీద ఉన్న ప్రేమని ఇరగదీసేయడం చాలా తేలికమ్మా. ఎందుకంటే మంచి పని చేయడం కంటే చెడు పని చేయడం చాలా ఈజీ కదా. బాగా చెప్పావు నాన్న. అర్జెంట్ గా నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? ఆ సరోజతో అమ్మని తుక్కు తుక్కుగా కొట్టచేద్దాం అనుకుంటున్నాను. అమ్మా, అలాగ మాకే కొట్టడం అంటే నిజంగా కొట్టుతావా ఏంటి? భాస్కర్ నీ దృష్టిలో సరోజ నిన్ను కొట్టింది. అది చూసిన అన్నయ్య సరోజని తుక్కు తుక్కుగా కొట్టుతాడు. ఎలా ఉంది ఐడియా? అర్థమైనదమ్మా. దాన్ని రెచ్చగొట్టేసి మీ అమ్మని కొట్టించేసి భాస్కర్ ముందు ఇరికించేస్తావు అంతేగా? అవునా? అందుకు నా దగ్గర ఐడియా ఉంది. ఏంటమ్మది? చాలా బాగుందమ్మా. ఇంకెందుకు కోకిలమ్మ ఆలస్యం, యాక్టింగ్ ఇరగదీసేద్దామా? అమ్మా
ఏటి కోయిలమ్మా ఒంగోని నడుస్తున్నావు? ఏటయ్యింది? అయ్యో సిట్టమ్మా, ఇందాకేమో మీ అన్నయ్య గుండెలు బాదుకున్నాడు, ఇప్పుడు నువ్వు గుండెలు బాదుకుంటున్నావా? అయ్యో 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 అయ్యయ్యో, ఇదేటి కుటుంబం మొత్తానికి గుండెలు బాదుకునే జబ్బు ఏమైనా ఉందేటి? చెప్పంటా చిన్నదినా, మా అమ్మకి అప్పుడప్పుడు ఇలా నడుం పట్టేస్తుంది. ఇట నడుం పట్టినప్పుడు 3 సార్లు నడుం మీద గుద్ది ఎగిరి తన్నాలా.